శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనం సాధారణంగా మంగళవారం రోజుల్లో, శుక్రవారం రోజుల్లో పూజలు చేస్తూ ఉంటాము. విశేషమైనటువంటి పర్వదినాలు, పౌర్ణమి, పంచమి, అష్టమి, అమావాస్య తిథుల్లో అమ్మకు పూజలు, పరిహారాలు చేసి రెట్టింపు ఫలితాలు పొందుతూ ఉన్నాము. దీపారాధన చేసినప్పుడు అమ్మవారి దర్శనం కలిగిందని చాలామంది కామెంట్ల రూపంలో, మెసేజ్ల రూపంలో చెప్తూ ఉన్నారు. అమ్మ నమ్ముకున్న భక్తులకి ఎప్పుడు కూడా అద్భుతాలని చూపిస్తుంది. మీరు రాత్రి పడుకునే ముందు 9 సార్లు ఇలా రాసుకోండి. పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేయకూడదు. నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ పరిహారం అస్సలు చేయకూడదు. మీకు దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు, మీరు చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, నలుగురిలో హీనంగా చూస్తూ ఉంటారు. చాలా చులకనగా అందరూ మాట్లాడతారు. వీళ్ళకి ధనం లేదని, వీళ్ళు ఎవరూ లేరని, వీళ్ళు ఎందుకు పనికిరారని, డబ్బు ఉంటే వాడేసుకుంటారని, ఏదో ఒక కారణం చేత డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వరని మనల్ని చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అదేవిధంగా మనం సాఫ్ట్గా ఉంటాం, కానీ మనం ఆ మెతకదనాన్ని అవతల వాళ్ళు అలుసుగా తీసుకొని మనల్ని చిత్రవదలు చేస్తూ ఉంటారు. ఒకానొక పరిస్థితులు అనుభవిస్తూనే ఉంటాం కదా. అలాంటి పరిస్థితుల్లో వారాహి అమ్మని నమ్ముకొని, అమ్మా నేను కష్టాలు అనుభవిస్తున్నానమ్మా, నేను ఏ తప్పు చేయనప్పటికీ కూడా నేను ఎంతలా ఎన్నో భారాలు మోస్తున్నాను అని మీరు అమ్మవారి పాదాలు పెట్టుకుని వేడుకోండి. ఒక తల్లికి ఒక పిల్లవాడు ఏ విధంగా చెప్పుకుంటాడో అదే విధంగా మీ బాధలు, మీ సమస్యలన్నీ కూడా అమ్మకు చెప్పుకోండి. మీ పనంతా అయిపోయిన తర్వాత మీరు చక్కగా ప్రశాంతంగా కూర్చుని ఒక చిన్న నోట్బుక్ అనేది పెట్టుకొని అమ్మవారి యొక్క మంత్రాలు కానీ, స్విచ్ వర్డ్స్ కానీ, ఏంజిల్ నెంబర్స్ కానీ రాసుకోవడానికి ఒక బుక్ అనేది పెట్టుకుంటున్నారు కదా. ఆ బుక్లో అయినా సరే రాసుకోవచ్చు, లేదంటే వేరే చిన్న బుక్ అయినా సరే పెట్టుకుని రాసుకోండి. 9 సార్లు ఖచ్చితంగా రాయాలి. బ్లూ కలర్ పెన్నుతో కానీ, రెడ్ కలర్ పెన్నుతో కానీ, గ్రీన్ కలర్ పెన్నుతో సరే, ఏదైనా సరే ఈ మూడింట్లో ఏ పెన్నుతో అయినా సరే రాసుకోవచ్చు. మాకు టైం ఎక్కువగా ఉంది అన్న వాళ్ళు ఎక్కువ సార్లు అయినా సరే రాసుకోవచ్చు. 11 సార్లు, 21 సార్లు, 54 సార్లు, 108 సార్లు అయినా సరే రాసుకుంటే మంచిదనమాట. రాత్రిపూటే, ఎందుకంటే మనం రోజంతా ఎన్ని బాధలు అనుభవించామో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని మనం అమ్మని వేడుకుంటూ ఉంటాము. అందుకే రాత్రిపూట మనం రాసుకోవాలి. మనం ఏ కోరిక అయితే కోరుకుంటున్నామో ఆ కోరిక అంతకంట 10 రెట్లు అమ్మ ప్రసాదిస్తారు. కాబట్టి ఆ మంత్రం ఏంటంటే, ఓం శ్రీం వం శ్రీం ఓం. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం శ్రీం వం శ్రీం ఓం. ఓం శ్రీం వం శ్రీం ఓం. ఓం శ్రీం వం శ్రీం ఓం అనే ఈ మంత్రాన్ని, అతి శక్తివంతమైన ఈ మంత్రాన్ని, ఇక మాకు జరగదు అన్న పనులన్నీ కూడా వారాహి అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని మనం రాత్రివేళ అమ్మవారిని జపించుకున్నట్లయితే మీకు తప్పకుండా ఆ అమ్మ 100 రెట్ల ఫలితాన్ని అధికంగా ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని అందరూ కూడా పఠించండి. బుక్లో రాసుకుంటూ, మనసులో స్మరించుకుంటూ ఉన్నట్లయితే మీకు ఉండేటటువంటి ఎలాంటి కష్టాలైనా సరే, ఆర్థిక సమస్యలైనా, అప్పుల సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, ఎలాంటి సమస్యలైనా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకొని ఈ యొక్క మంత్రాన్ని పఠించినట్లయితే మీకు ఉండేటటువంటి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే అమ్మవారు ఖచ్చితంగా బయటపడివేస్తుంది. నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేస్తే అమ్మవారు తప్పకుండా మీ కోరికల్ని, మీ మొర ఆలకించి తప్పకుండా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుంచి, అన్నిటి నుంచి కూడా బయటపడివేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అత్యంత శక్తివంతమైన ఈ వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ వారాహిదేవి నమః. ఓం శ్రీ మాత్రే నమః.